సూర్యుణ్ణి మేఘాలు కమ్మినప్పుడు చీకటి ఏర్పడుతుంది. కానీ సూర్యుడి లోపల నుంచి వెలుగు వేడి ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు ఎంతటి మేఘాలైనా సరే చెల్లాచెదురైపోతాయి. అదేవిధంగా మీ మానసిక శక్తిని సమర్థతను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు భయం బలహీనతలు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతాయి. మీరు ఎలాంటి పనిలోనైనా విజయం సాధించాలి అనుకున్నప్పుడు ప్రయోగించాల్సినటువంటి ముఖ్యమైన శక్తి బలం. అనుకున్న పనిలో అన్ని రకాల శక్తులను ప్రయోగించగలిగే వారు నిరంతరం ధైర్యంతోనే ముందుకు వెళ్తుంటారు. మీ లక్ష్యం మీద, లక్ష్యాన్ని సాధించే మార్గాల మీద, ఈ రెండిటి మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేవి మీ లోపల పుట్టుకొస్తాయి. కానీ కొన్నిసార్లు అనవసరమైన భయాలు, అర్థం లేని అనుమానాలు కూడా మనస్సుని బలహీనంగా చేసి శక్తివంతంగా ముందుకు వెళ్ళనివ్వవు. ఇలాంటప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడైనా ఎప్పుడైనా మిమ్మల్ని గెలిపించేది బలమే తప్ప భయం కాదు. ఎందుకంటే బలం అనేది ఒక శక్తివంతమైన తరంగం అయితే భయం అనేది ఒక బలహీనమైన తరంగం. ఒక భయం అనే తరంగం 1000 రకాల బలహీన తరంగాలను ఆహ్వానింపజేస్తుంది. అందుకే భయం మొదలైన మరుక్షణమే శక్తివంతమైన ధైర్యంతో కూడిన ఆలోచనల తరంగాలతో తిప్పికొట్టడం మనస్సుకు అలవాటు చేస్తే మీ లక్ష్యంలో సగం విజయాన్ని సాధించినట్లే. మీరు కానీ మీ తోటి ఎవరైనా సరే అనుకున్న పనులు నెరవేర్చుకున్నప్పుడు ఒక్కసారి గమనిస్తే వాళ్ళ గెలుపుకు కారణమైన మొట్టమొదటి శక్తి ధైర్యమే అని మీరు నమ్ముతారు. అలాగే ఒక వ్యక్తి ఓడాడు అంటే తప్పకుండా ఓటమికి కారణాల్లో మొట్టమొదటి లక్షణం ఖచ్చితంగా భయమే అయి ఉంటుంది. భయం వల్లే బలహీనత దాపురిస్తుంది. ఎందుకంటే భయం ఉన్న దగ్గర బలం పని చేయదు. అందుకే ఏ విషయంలోనైనా సరే సందేహాలు, సంశయాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ని, పూర్తి నైపుణ్యాన్ని పెంచుకొని మనస్సు నుంచి పూర్తిగా భయం అనే మాటలని తొలగించి శక్తివంతమైన మానసిక స్థితిని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించండి. మీలో భయాన్ని కలిగించే కారణాలను పరిశీలించుకోండి. భయాన్ని లోపల పెంచి పోషించడం వల్ల అనేక బలహీనతలు దాపురించవచ్చు. అందుకే ప్రతి బలహీనమైన ఆలోచనకి 10 రకాల శక్తివంతమైన ఆలోచనల్ని ప్రయోగించటం ఒక అలవాటుగా మార్చుకోండి. ఇతరుల వైఫల్యాలు కనుక మిమ్మల్ని భయపెడితే అవి వారి యొక్క శక్తిహీనత వల్ల కలిగిన వారి వైఫల్యాలే కానీ మీ మానసిక సమర్థత, మీ ధైర్యం, శక్తి మీకు అలాంటి అనుభవాలను కలిగించదు అని హృదయానికి నచ్చజెప్పండి. మీ శక్తి వేరు, మీ అనుభవాలు వేరు. వాళ్ళ శక్తి వేరు, వాళ్ళ అనుభవాలు వేరు. కాబట్టి మీ శక్తిని మీరు నమ్ముకున్నప్పుడు వారి వైఫల్యాలు మీకు దరి చేరకపోవచ్చు. అందుకే మీ శక్తి మీద 100% విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ మానసిక, శారీరక బలహీనతల వల్ల భయం ఏర్పడినట్లయితే శరీరాన్ని దృఢంగా, బలంగా చేసే ఆహారాన్ని, వ్యాయామాలను తప్పకుండా ఆచరించండి. ఎందుకంటే శరీరంలోని శక్తి, దృఢత్వం ఉన్నప్పుడు మీ ఆలోచనలు కార్యరూపంలోకి రావటానికి శరీర భాగాలు చక్కగా సమర్థవంతంగా పనిచేసే వీలుంటుంది. మనస్సులో గనక బలహీనత, భయం రూపంలో ఉన్నట్లయితే 4-5 రకాల శక్తివంతమైన ఆలోచనల్ని మీ సొంత భావాలుగా హృదయంలో నాటుకోవటం మొదలుపెట్టండి. మనస్సులో కొన్ని రకాల శక్తివంతమైన ఆలోచనలు నింపుతూ ఉండండి. ప్రతిరోజు కాసేపు మనస్సుతోనూ శరీరంతోనూ కూర్చొని శక్తివంతమైన తరంగాలతో మీ హృదయాన్ని, మనస్సును, శరీరాన్ని నింపుకుంటూ ఉన్నట్లయితే అనవసరమైన బలహీనతలు, భయాలు మీ శరీరంలో దాగకుండా మీ శరీరంలో వాటికి
స్థానం లేకుండా, నెగిటివ్ భావాలు చొరబడకుండా మీ మనస్సు, శరీరం శక్తివంతంగా ప్రకాశిస్తుంటాయి. మనస్సు దృఢమైనది, శక్తివంతమైనది, శరీరం పటిష్టమైనది, ఆరోగ్యవంతమైనది అని మీ మనస్సుకు, శరీరానికి కొన్ని భావాలని అందిస్తూ ఉండండి. ఇలాంటి శక్తివంతమైన భావాలు ఎల్లప్పుడూ కలిగిస్తూ ఉన్నప్పుడు చైతన్యవంతంగా మీరు ముందుకు నడుస్తుంటారు. శరీరానికి బయటి నుంచి గాలి, నీరు, ఆహారం ద్వారా పోషణ అందిస్తారు కదా, కానీ శరీరం లోపల ఉన్న వాతావరణాన్ని పోషించటానికి కొన్ని ఉపాయాలున్నాయి. మీరు ఆలోచనల్ని, ఊహలని, భావాలని ఎంత శక్తివంతంగా కలిగించుకుంటారో అంత అద్భుతంగా శరీరం లోపల, మనస్సు లోపల చైతన్యపూరితమైన వాతావరణం సృష్టించబడుతుంది. మనస్సును, హృదయాన్ని శక్తివంతంగా నిలబెట్టేవి ఆలోచనలు, ఊహలు, భావాలు మాత్రమే. శక్తివంతమైన ఆలోచన తరంగాల వల్లనే శరీరంలో కూడా కండరాలు, ఎముకల్లో చైతన్యం యొక్క తరంగాలు ఉద్భవిస్తాయి. ఇది కఠినమైన, అనుభవపూర్వకమైన సత్యంగా మీరు గ్రహించండి. ఎంత చిన్న పనిలోనైనా సరే అపారమైన శ్రద్ధను, శక్తిని ప్రయోగించటం ఒక మంచి అలవాటు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చిన్న పనే కదా అని తేలిగ్గా, నిర్లక్ష్యంగా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి చిన్న పనిలో కూడా మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క మానసిక శ్రద్ధను పెంచుకునేందుకు అవకాశం, వీలు దొరుకుతుంటాయి. ఒక చిన్న పనిలో మీరు ఎంత శ్రద్ధ, శక్తిని ప్రయోగిస్తారో మనస్సులో అది ఒక క్యారెక్టర్ లాగా నిలిచిపోతూ ఉంటుంది. ఆలోచనలు, ఊహలు అవసరం లేకపోయినా సరే శక్తివంతంగా ఉంచుకోవటం అనేది ఒక గొప్ప అలవాటు. మనస్సు ఎంత పటిష్టంగా, శక్తివంతంగా మారాలి అంటే మీ ఆలోచనలు కూడా, ఊహలు అంత శక్తివంతంగా, స్వచ్ఛంగా, ధైర్యంగా నడిపించగలగాలి. దీని ద్వారా మనస్సులో క్రమంగా చైతన్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి మనస్సును గనక పెంపొందించుకుంటే మీలోకి అనవసరమైన భయాలు, బలహీనతలు ప్రవేశించలేవు. భయం అనేది ఒక నెగిటివ్ తరంగం అయితే ఆ నెగిటివ్ తరంగం బయటికి వెళ్ళి అనేక వందల రకాల నెగిటివ్ తరంగాలని మీ లోపలికి తీసుకొస్తుంది. అందుకే భయం అనే తరంగాలను తిప్పికొట్టేందుకు బలం అనే శక్తివంతమైన, ధైర్యంతో కూడిన ఆలోచనల తరంగాలని నిరంతరం మనస్సులో ప్రజ్వలింప చేసుకుంటూ ఉన్నట్లయితే మీలోని శక్తి, ధైర్యం అనే తరంగాలు విశ్వంలో ఉన్న పాజిటివ్ శక్తి తరంగాలను కూడా మీ లోపలికి ఆహ్వానింపచేస్తాయి. ఉదాహరణకు మీ శరీరం చుట్టూ వాతావరణంలో లక్షలాది క్రిములుంటాయి. అవి రోగాలను కలిగించగలవు, కానీ మీ శరీరం దృఢంగా, శక్తివంతంగా ఉన్నంత వరకు అవి మీ లోపలికి ఏమాత్రం ప్రవేశించలేవు. అలాగే మనస్సు శక్తివంతంగా ఉన్నప్పుడు అనేక రకాల వ్యర్థమైన భావాలు, బలహీనతలు, భయాలను మనస్సు శక్తివంతంగా తిప్పికొట్టి మానసిక స్థిరత్వాన్ని మీరు నిలిపి ఉంచుకోగలుగుతారు. ఈ విధంగా మనస్సును, శరీరాన్ని ఆలోచనలు, భావాలు, ఊహలతో శక్తివంతమైనటువంటి కేంద్రాలుగా మార్చాలి. శ్రద్ధతో, చైతన్యంతో ప్రతి చిన్న పనిలో మీ సంపూర్ణమైనటువంటి బలం ప్రయోగిస్తూ ఉన్నట్లయితే భయం నశించి రెట్టింపు మనోబలం, దేహబలంతో మీరు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. భయాన్ని, బాధను కలిగించేవి కారణాలు ఏవైనా సరే ఆ కారణాలను సమూలంగా విసిరి కొట్టాలి. ఆ కారణాలను దూరంగా విడిచిపెట్టాలి. కానీ భయం మాత్రం మనస్సులో నిలబడకూడదు. ఈ రకమైన లక్ష్యాన్ని హృదయంలో నాటి పెట్టండి. బాధ మనస్సులోకి వెళ్ళినప్పుడు బలహీనమైన ఆలోచనలని తయారు చేస్తుంది. అలాగే బాధ అనేది శరీరంలోని అవయవాల్లోకి వెళ్తే శక్తిహీనతను సృష్టిస్తుంది. ఏ కారణంగా బాధ కలిగినా సరే వెంటనే
మనస్సు నుంచి, శరీరం నుంచి పూర్తిగా ఆ బాధ తరంగాలను విసిరి కొట్టాలి అంటే మనస్సుతో, శరీరంతో కొన్ని శక్తిపూర్వకమైనటువంటి వాక్యాలను స్మరించుకోండి. గాఢంగా గాలి పీల్చి హృదయాన్ని ధైర్యంగా నిలబెట్టుకొని పిడికిలి బిగించి మనస్ఫూర్తిగా మీతో మీరు ఈ వాక్యాలను పలకండి. నా మనస్సు బలమైనది, నా మనస్సు దృఢమైనది, నా మనస్సు శక్తివంతమైనది, నా మనస్సు ధైర్యవంతమైనది, విజయాన్ని పొందే సర్వశక్తులు నా మనస్సులో గూఢంగా దాగి ఉన్నాయి అని పలుకుతూ ఉన్నట్లయితే మనస్సులో అనంతమైన స్ఫూర్తి చైతన్యం నిండుతుంది. అదేవిధంగా శరీరంలో కూడా మనస్సుతో పాటుగా శరీరాన్ని కూడా చైతన్యపరచాలి అంటే ఇలాంటి శక్తివంతమైన వాక్యాలతో తరంగాలని సృష్టించాలి. నా శరీరం దృఢమైనది, నా శరీరం ఆరోగ్యవంతమైనది, నా శరీరం పటిష్టమైనది, నా శరీరం శక్తి సంపన్నమైనది, నా శరీరంలో విజయానికి అవసరమైన సర్వశక్తులు, సర్వయుక్తులు నిండి ఉన్నాయి. ఈ విధంగా 4 రకాల మాటలతో మనస్సును, శరీరాన్ని 5 నిమిషాల పాటు గట్టిగా చైతన్యపరుచుకున్నట్లయితే మెదడు నుంచి, శరీర భాగాల నుంచి శక్తి తరంగాలు సృష్టించబడి బాధ, భయం యొక్క వైబ్రేషన్స్ పూర్తిగా నశించిపోయి కొత్త శక్తితో విజయం వైపు దూసుకు వెళ్ళేందుకు ప్రేరణ, స్ఫూర్తి కలుగుతుంటాయి.